హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్స్ వజీరెక్స్లో మనం లాగిన్ అవ్వడానికి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది మనం ఆన్ చేసి ఉంటాం కదా. ఎస్ఎంఎస్ లేదా గూగుల్ అథెంటికేషన్ యాప్లో మనము ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలన్నమాట. పాస్వర్డ్, జీమెయిల్ ఐడితో పాటు ఈ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది యాక్టివేట్ చేసుకుని ఉండాలి. అప్పుడే దీంట్లో లాగిన్ అవుతాము, ట్రేడ్ అనేది చేయగలుగుతాము. అలాంటప్పుడు మనము ఒకవేళ అన్ఇన్స్టాల్ అయిన యాప్ మనం రీఇన్స్టాల్ చేసినప్పుడు కూడా మనకు ఈ అథెంటికేషన్ అనేది అవసరం ఉంటుంది. అప్పుడు మొబైల్ చేంజ్ చేసినప్పుడు లేదంటే అథెంటికేషన్ యాప్లు కూడా మనం అన్ఇన్స్టాల్ చేసి ఉంటే అంటే మొబైల్ ఒకవేళ డెడ్ అయినప్పుడు మొబైల్ చేంజ్ చేసి ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వజీరెక్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఎక్స్చేంజ్ మనము సపోర్ట్లోకి వెళ్ళాలి. సపోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ పైన సెట్టింగ్ సింబల్ ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్లో పైన అక్కడ టచ్ చేసి తర్వాత హెల్ప్ అండ్ సపోర్ట్లోకి వెళ్ళాలి. హెల్ప్ అండ్ సపోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీస్ అనేది చూడండి, ఇందులోకి వెళ్ళండి. తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ 2FA సెటప్ చేంజ్ రికవరీ అనేది చూడండి, దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట, ఎలాగే ఎనేబుల్ చేసుకోవాలనేది ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ వదిలేయండి. తర్వాత ఇక్కడ ఎస్ఎంఎస్ లేదా మెయిల్ బేస్ మీద ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కాదు, మనకు రికవరీ చేసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ చూడండి, ఇఫ్ యూ హ్యావ్ ద రికవరీ కోడ్ అంటే మీ దగ్గర రికవరీ కోడ్ ఒకవేళ ఉంటే మీరు ఇక్కడ టచ్ చేసి రికవరీ చేసుకొని అని ఉంటుంది. నా దగ్గర రికవరీ లేదు, ప్లస్ అథెంటికేషన్ ఎలాంటివి నా దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది లేదు కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కింద రెండో ఆప్షన్ ఉంది చూడండి, ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ ద రికవరీ కోడ్ కాంటాక్ట్ అస్ వియా చాట్ త్రూ దిస్ లింక్ అంటే ఈ లింక్ని క్లిక్ చేసి వాళ్ళ ద్వారా మనం చాట్ చేసి రీసెట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, చేంజ్ మొబైల్ నెంబర్, చేంజ్ ఈమెయిల్ ఐడి, రీసెట్ 2FA అని ఉంది చూడండి. రీసెట్ 2FA మనం అది సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే పాస్వర్డ్ కానీ మా మొబైల్ నెంబర్ కానీ అందరి దగ్గర ఉంటుంది, జీమెయిల్ కానీ ఉంటుంది. జీమెయిల్ ఒకవేళ పాస్వర్డ్ లేకుండా మనం జీమెయిల్ ద్వారా రీసెట్ చేసుకోవచ్చు. కాకుంటే ఇది 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ఇది మిస్ అయితే మనం ఆ 6 డిజిట్ ఓటీపీ అనేది మనం పొందడం చాలా కష్టము. అంటే మొబైల్ నెంబర్ ఎనేబుల్ చేసుకుంటే ఎస్ఎంఎస్ ద్వారా వచ్చేస్తుంది అనుకోండి. నేనైతే గూగుల్ అథెంటికేషన్ యాప్ ద్వారా నేను ఎనేబుల్ చేశాను కాబట్టి అది కాలేదు. ఇప్పుడు దీంట్లోనైతే మనం ఒకసారి రీసెట్ 2FA అనేది ఉంది కదా, సెలెక్ట్ చేసుకో చూడండి. నేను అది రీసెట్ 2FA సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ చేయమని ఉంటుంది, నేను లాగిన్ చేస్తాను. ఇదిగోండి చూడండి, నేనైతే పాస్వర్డ్ కూడా మర్చిపోయాను, పాస్వర్డ్ కూడా రీసెట్ చేసుకున్నాను ఆల్రెడీ. జీమెయిల్కి ఇప్పుడు మనకు ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు అథెంటికేషన్ అనేది మన యాప్ గూగుల్ యాప్ లేదు కాబట్టి, గూగుల్ అథెంటికేషన్ యాప్ లేదు కాబట్టి డైరెక్ట్గా మెయిల్కి మన అథెంటికేషన్ ఓటీపీ అనేది వెళ్తుంది అనమాట. ఇక్కడ సెండ్ ఓటీపీ అని చూడండి, సెండ్ చేసిన తర్వాత ఓటీపీ అనేది మనకు జీమెయిల్కి వెళ్ళిపోతుంది. జీమెయిల్ చెక్ చేసుకొని వచ్చేసింది చూడండి, ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ అని వచ్చింది చూడండి. ఆ తర్వాత మనము అథెంటికేషన్ అనేది మొబైల్ ఎస్ఎంఎస్కి చేంజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఇప్పుడు నేనైతే ఎలాగైతే ఫేస్ చేసినా మీరు అలాంటి ఫేస్ చేయకూడదంటే 2FA అథెంటికేషన్ అనేది ఆఫ్ చేసుకోవడం బెటర్. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ. తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఓటీపీ వస్తుందంట, మొబైల్ నెంబర్ ఓటీపీ వచ్చిన తర్వాత మొబైల్ ఓటీపీ కూడా మనం వెరిఫై చేద్దాం. ఓకే, మొబైల్ ఓటీపీ కూడా వచ్చేసింది. స్టార్ట్ వీడియో కేవైసీ. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసేసుకుంటాను. అది పాన్ కార్డు తీసుకొని ఏం చేయాలంటే మన ఫేస్ క్లియర్గా కనబడిచేటట్టు విత్ పాన్ కార్డు తోటి మనం క్లియర్ బ్యాక్గ్రౌండ్ క్లియర్ ఉండే లొకేషన్లో నిలబడాలంటే తెల్లటి గోడ లేదంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్గా ఉండాలన్నమాట. అలాంటి చోట నిలబడి మనం వీడియో కేవైసీ అనేది చేసుకోవాలి. నేను అది చేసేస్తాను. చూడండి, ఆ ప్రాసెస్ అలో చేసిన తర్వాత ఇక్కడ అలో యాక్సెస్ కెమెరా డీటెయిల్స్, తర్వాత మైక్రోఫోన్ అంటే మనం ఇక్కడ మాట్లాడేది రికార్డింగ్ అవుతుంది అనమాట, వీడియో రికార్డింగ్. ఇక్కడ కింద మ్యాటర్ ఉంది చూడండి, హై షేక్ అజిత్ రికార్డింగ్ దిస్ వీడియో అని ఉంది చూడండి. అదనమాట నేను సబ్మిట్ చేస్తున్నాను నా డీటెయిల్స్, దానికి బాధ్యుడు నేను అనేది ఇక్కడ రికార్డింగ్ అనమాట. ఈ రికార్డింగ్ వీడియో మనం సబ్మిట్ చేయాలి వాళ్ళకు. ఆ తర్వాత మన అకౌంట్ యాక్టివేట్ అవ్వచ్చు. దానికి టైం ఇస్తాడో లేకపోతే ఏమి ఇస్తాడో నాకైతే తెలియదు. నేను రికార్డింగ్ చేసి ఇది సబ్మిట్ చేస్తాను, మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. అదనమాట, మనకు రికార్డింగ్లో 2 మినిట్స్ ఇస్తాడు. 2 మినిట్స్ లోపల మనము వాడు ఏదైతే టైప్ చేసాడో అది ఏముందంటే దాంట్లో పాన్ కార్డు ఇది నాది, నేను ఓనర్గా నేనే ట్రేడ్ చేస్తాను సోల్ ప్రొపరేటర్గా. ఒకవేళ లాసెస్ అలాంటివి ఏమైనా వస్తే అవి నేనే బాధ్యుని అని అన్నమాట. ఆ మ్యాటర్ ఉంటుంది, ఆ మ్యాటర్ మనం కరెక్ట్గా రెడీ చేయాలి. రెడీ చేసిన తర్వాత ఈ పాన్ కార్డు షో చేస్తూ రెడీ చేస్తూ రికార్డింగ్ అవ్వాలి. రికార్డింగ్ అయిన తర్వాత ఇక్కడ స్టాప్ రికార్డింగ్ అని ఉంటుంది, మనం తీసుకున్న టైంని బట్టి. నేనైతే కొంచెం స్లోగా రెడీ చేశాను, కొంచెం నాకు ఇంగ్లీష్లో తడబడడం అట్లా జరిగితే ఇది రికార్డింగ్ అనేది రీసబ్మిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం చూసి నిదానంగా రెడీ చేసి సబ్మిట్ చేయడం బెటర్.
ఆ వీడియో డన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ వచ్చి చూడండి సబ్మిట్ రిక్వెస్ట్ అని వచ్చింది చూడండి. వన్స్ యువర్ రిక్వెస్ట్ ఈస్ ప్రొసెస్డ్ వీ విల్ లాగ్ యూ అవుట్ ఫ్రమ్ ఆల్ యాక్టివ్ సీజన్స్. అంటే మనం ఎక్కడైనా లాగిన్ చేసి ఉంటాం కదా, అవి ఏమన్నా ఉంటే లాగౌట్ చేసేసి మనకు ఫ్రెష్గా అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తుండొచ్చు. అది అనమాట. సబ్మిట్ చేద్దాం. యువర్ రిక్వెస్ట్ ఈజ్ సబ్మిటెడ్ అండ్ వి విల్ రివ్యూ విత్ ఇన్ 48 hours. యూ విల్ బీ నోటిఫైడ్ వియా ఈమెయిల్ అబౌట్ ద చేంజ్. అది ఫ్రెండ్స్, మన 2FA అనేది అది యాక్టివేట్లో ఉంటుంది కదా, వేరే డివైస్లో ఎక్కడైనా లాగిన్ చేసి ఉన్నా లేకుంటే ఏమైనా అయి ఉన్నా కానీ అవన్నీ లాగౌట్ చేసేసి మనకు క్లియర్గా మళ్ళీ ఫ్రెష్ అకౌంట్ అనేది ఇస్తుంది. అప్పుడు మనము లాగిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2FA అనేది SMS ద్వారా లేదంటే గూగుల్ అథెంటికేషన్ యాప్ ద్వారా ఎనేబుల్ చేసుకోవాలి. గూగుల్ అథెంటికేషన్ అయితే నేను ప్రిపేర్ చేయను. SMS ద్వారా లేదంటే జీమెయిల్ ఉండదు, SMS OTP ద్వారా వెరిఫై చేసి లాగిన్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. లేదంటే నా మాదిరిగా ఇప్పుడు ఎలాగైతే నేను సమస్యల్లో ఇరుక్కున్నానో అలాంటి సమస్యల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. 2 daysలో మనకు మెయిల్ అనేది మనకు రిప్లై వస్తుందంట, యాక్టివేషన్ అయిందా లేకుంటే మళ్ళీ వీడియో క్లియర్గా లేకుంటే రీసబ్మిట్ చేయాలనేది తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు కూడా ఇలా రీసెర్చ్ చేసుకోండి మీ 2A అథెంటికేషన్ ఫ్యాక్టర్.